హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండ్ లో ట్రెండింగ్ లో అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి న్యూస్ ఏంటి చూసేద్దాం. మీ అన్న ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేదు? అవి తాకట్టు పెట్టలేదు కాబట్టి. ఓకే, సో అవి తాకట్టు పెట్టలేరు కాబట్టి తీసుకురాలేదా? ఒకవేళ పెట్టేటట్టయితే తీసుకొస్తారా? తెలియదైతే. నెక్స్ట్, ఎందుకన్నా కనపడినవన్నీ తాకట్టు పెడుతున్నావు? మావయ్య ఏమంటున్నాడు? నేను గెలవకపోయినా పర్లేదురా, కానీ గెలిచిన వాడు మాత్రం బాగుపడకూడదు, అందుకే. సో వెనకింతుందా? సంధ్య ఎక్స్పోర్ట్స్ ఓనర్ వైజాగ్ 25,000 కిలోల సరుకు విషయంలో అన్న పేరు చెప్పండి సార్, నన్ను వదిలేయండి సార్. మంత్రి మేరుగా అది లెక్క, తేడా వచ్చిందో బాబాయ్ దగ్గరికి పోతావు. సో ఇక్కడ మన పేపర్ కట్ కూడా చూడొచ్చు. డ్రగ్స్ కూనం ఇంటికి మంత్రి మేరుగా, ఈ కలయికలో మర్మం ఏమిటో తెలీదు. ఒకప్పుడు ఎంఎంఎస్లు ఉండేవి కదా, వాటిని ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఇన్స్టా రీల్స్ అంటారు. ఓ అవునా, ఈ విషయం ఏదో కొత్తగా ఉంది. రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాం కదా. ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలను అడగద్దు, చూస్తే మీకు అర్థమైపోవాలి. అభివృద్ధి అంటే అమ్ముకు తప్పడం కాదయ్యా, రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం. మాయ మాకు అమ్మడం తప్ప అభివృద్ధి ఏంటో తెలియదండి. ఓకే. సునీతారెడ్డి, మా నాన్న వివేకాపై నిన్న ప్రేమ వలకపోసిన జగనన్న అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? పేటిఎం బ్యాచ్. అవన్నీ మాకు తెలీదు, లేపేసింది టీడీపీ వాళ్ళే. మా అమ్మ ఏమంటున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాక తెలిసింది వాడు ఇంట్లో కూర్చుని మీమ్స్ చేస్తాడని. ఓకే. మందు మాన్పించడం కోసం రాష్ట్రానికి డ్రగ్స్ తెచ్చిన దేవుడురా మా జలగన్న. నెక్స్ట్, హత్యలకు పాల్పడే వారికి పాలిచ్చే హక్కు లేదు, జగన్ కు ఓటు వేయద్దు. సో ఈ విషయం సునీతారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే, కడప ప్రజలతో సహా. సో మరి చూద్దాం ఏం చేస్తారో. వివేకం బయోపిక్ మూవీ లింక్ ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. ఆహా, సాయం చేయమని చెప్పిన దాన్ని ఇలా షేర్ చేయండి అని చెప్పేసి కలిపేశారు మీమర్స్. నెక్స్ట్, ఒక స్థానానికి లేదా పదవికి వాడు అర్హుడు కాదని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా మహేష్ అన్న? సినిమా టికెట్స్ విషయంలో ఏపీ సీఎం జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపించింది. ఓకే, ఈ సీన్ నుంచి ఏ సీన్కి ఎక్కడిది కనెక్ట్ చేశారు అసలు మీమర్స్? మీ అందరి కోసం 130 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కలేరా? సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి బటన్లు నొక్కమంటే మంచంలో ఉన్న ముసలది కూడా బట్టలు నొక్కుతుంది. నెక్స్ట్, నాన్నని చంపినోడిని పక్కన కూర్చోపెట్టుకుందే కాకుండా షర్మిల మీద నా మీద నిందలు వేస్తున్నాడు. ఓకే, ఇది పాయింట్ రండి బాబు. సునీత గారి ఇన్నర్ ఫీలింగ్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు మనం దీనికి సంబంధించి. మరి ఎవరు మీమర్స్ చేశారో తెలియదు, బట్ కొంచెం కనెక్టెడ్ గానే చేశారు అనిపిస్తుంది చూసిన తర్వాత. 71% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని మావయ్య ఎందుకు పూర్తి చేయలేదంటావు? ఎందుకు తెలీదు, నాకైతే తెలీదు. ఈ ప్రపంచంలో అన్ని రోగాలకి చికిత్స ఉంది, ఒక్క కడుపు మంట తప్ప. అంటే ఈ కడుపు మంటలు కూడా చాలా రకాలు ఉంటాయి. జనరల్ గా ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్, యాసిడ్స్ ఫామ్ అయితే వచ్చినటువంటి కడుపు మంట వేరు. ఎదుటోడిని చేసాడు ఎదుగుతున్నాడు రా మనం ఎదగట్లేదు అని కడుపు మంట వేరు. ఆ కడుపు మంటకి, రెండో కడుపు మంటకి అయితే మందు లేదు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద అనుమానాస్పద కంటైనర్ ప్యాలెస్ లోపలికి వెళ్తూ గంట తర్వాత బయటకు వస్తుండగా ఇది వైజాగ్ సరికి అంటావా? యా అంట. జూనియర్ ఎన్టీఆర్, వివేక బాబాయిని ఎవరు చంపారో అందరికీ తెలుసు, వాళ్ళే షర్మిలని సునీతని నా మీదకి ఉసిగొలిపారు. ఇడు మళ్ళీ స్టార్ట్ చేశాడ్రా. నెక్స్ట్, భారాసాకు భారీ షాక్. వరంగల్ బరి నుంచి వైదొలిగిన కడియం కావ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం హస్తంగూటికి చేరనున్నట్లు ప్రకటించిన కేకే 30న తాను చేరుతున్నానన్న మేయర్ విజయలక్ష్మి. సో అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా కాలం చెల్లినట్లేనా? అంటే
వరంగల్ నుంచి కడియం కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ నుంచి ఆవిడ అక్కడి నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు అని చెప్పేసి మాటలు వస్తున్నాయి. ఊహాగానాలనా లేకపోతే నిజంగానే కడియం కావ్య బీఆర్ఎస్ కి రిజైన్ చేసేసి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ గుడికి చేరేటువంటి అవకాశం ఉందా చూద్దాం. మరి 30 మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నారు అన్నటువంటి కూడా వార్తలు కూడా వస్తున్నాయి. సో 30 రేపే కాబట్టి మార్చి 30 చూద్దాం చేరుతారా చేరరా, ఇవన్నీ ఊహాగానాల వరకేనా, వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉంటారా ఏంటని చూద్దాం. బట్ హస్తం గూటికి చేరనున్నట్లు కేకే గారు ప్రకటించారు అని అయితే వస్తుంది వార్తలు. వీటిలో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం వాళ్ళు చేరేంత వరకు చెప్పలేము, రాజకీయాలు కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగచ్చు. చూద్దాం, లెట్స్ సీ. డిటర్జెంట్ కి సంబంధించిన యాడ్ ఇది, దాన్ని ఎలా మార్చారు చూసారా, కలర్ కాంబినేషన్ కనెక్ట్ అయింది కదా అని. ఈ మీమర్స్ ఉన్నారే మో, అవినీతి మరకల దుమ్ము దులిపేస్తోంది పరువు పోనివ్వకుండా. ఈడీ అండ్ సిబిఐ దాడుల నుంచి రక్షణ, జాయిన్ బీజేపీ ప్లస్, అవినీతి మరకలన్నీ మటుమాయం. ఏం కనెక్ట్ చేశారండి, సూపర్ అసలు. నెక్స్ట్, రూపాయి రికార్డు పతనం, దేశ చరిత్రలోనే తొలిసారి మోడీ పాలనలో భారత కరెన్సీ విలువల. బీజేపీ దద్దమ్మ పాలనలో ఆల్ టైమ్ హైకి చేరిన డాలర్ విలువ, మరింత క్షీణించిన రూపాయి. సో సాడ్ యాక్చువల్లీ. మన రూపాయి రోజు రోజుకి డాలర్స్ లో పడిపోతుంది అనేది వినడానికి చాలా బాధాకరంగా ఉంది. పెరగాలని కోరుకుందాం, హోప్ సో. అప్పులు ఊబిలో ఆంధ్ర, అప్పులు 10 లక్షల కోట్లకు పై మాటే. అప్పు చేయనిదే పూట గడవని వైనం, ఏడాదిలో 341 రోజుల పాటు అప్పులే. ఆర్థిక సంఘం నిబంధనలు మీరి 42% పైగా అప్పులు. నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. రైతులకు జగనన్న చేసిన మోసాలు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడికి 5 ఏళ్లలో 50,000 ఇస్తాం. పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 ఇస్తాం. పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఓకే, ఇవన్నీ చెప్పారు కానీ ఏమి చేయలేదట. బీఆర్ఎస్ పాలనలో కాదిది అవినీతికి అనర్హం. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వాటికి సంబంధించి ఇదొకటి దీని 4, 5, 7. సో ఆల్మోస్ట్ ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇదేమో రాళ్ళు రప్పలకు రైతు బంధు, ఇక్కడేమో హూ ఈస్ దట్ బ్లాక్ షీప్, గొర్రెలు పంపిణీ చేసేవాళ్ళు కాదు. కేటీఆర్ మేడకు అరవింద్ ఉచ్చు, నిన్న ఫార్ములా ఈ రేస్. ఇకపై అర్బన్ ల్యాండ్స్ లావాదేవీలు, ఇది ల్యాండ్ కి సంబంధించి, అది మిషన్ భగీరథ విజిలెన్స్. ఇక్కడేమో హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి. ఇక్కడ ఆసరా పింఛన్ల అక్రమాలు, మళ్ళీ గొర్రెల స్కీమ్ లో 253 కోట్ల రూపాయల గోల్మాల్. సో ఇలా చూసుకుంటే అన్ని పథకాల్లోనూ స్కామ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాల వాళ్ళ పాలనలో అన్నట్టుగా మనం ఈ పోస్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్, రుణమాఫీ కాలేదు, వేధింపులు తప్పడం లేదు. రుణమాఫీపై రైతులను మోసం చేసిన కాంగ్రెస్, అధికారం దక్కగానే హామీని తొంగులో తొక్కిన రేవంత్ సర్కార్. రుణాలు కట్టాల్సిందేనంటూ రైతులపై బ్యాంకర్ల వేధింపులు. రైతులను ఆదుకోకుంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పరిణామాలు తప్పవు. కాంగ్రెస్ 100 రోజుల పాలన, క్రిమినల్స్ కు పగ్గాలు, క్రైమ్ కు చుట్టాలు. బీజేపీ నాయకులపై అక్రమ కేసులు ఎందుకు? బాధితులకు న్యాయం కోరినందుక? మతోన్మాదానికి నిలదీస్తున్నందుక? దోషులను శిక్షించమన్నందుక? కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది? ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నార్థకమవుతున్న విద్యార్థుల భవిష్యత్తు. సో బోధన ఫీజులు, ఉపకార వేతనాలు ఏవి దానికి, అలాగే ఊసే ఎత్తని 5,600 కోట్ల రూపాయల బకాయిలు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు జరిగేనా? విద్యార్థులను మోసగిస్తున్న రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ కాంగ్రెస్ స్నేహగీతం, ఫిరాయింపులతో బలపడుతున్న మిత్రబంధం. గతంలో ఢిల్లీలో, ఇప్పుడు గల్లీలో కొనసాగుతున్న అనధికార పొత్తు. ఫిరాయింపుదారులపై చర్యలలో కేసీఆర్, రేవంత్ ఒకే బాట. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న తెలంగాణ బిల్లా రంగా కేసీఆర్, రేవంత్. రైతుల పాలిట శాపంగా అసమర్థ కాంగ్రెస్ పాలన. రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 138 మంది రైతుల ఆత్మహత్యలు. 100 రోజుల్లో ఏకంగా 50 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి. సాగునీరు లేక ఎండిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.